నల్గొండ జిల్లాలో ఇంటర్ పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇల్లా త్రిపాఠి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారికి తెలిపారు. ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్ఆర్ఎస్ అంశాలపై శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్ ఆఫ్ పోలీస్, మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నల్గొండ జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయంపై చేసిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అడగగా జిల్లా కలెక్టర్ సమాధానం ఇస్తూ మార్చి 5 నుంచి 25 వరకు నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు జిల్లాలో 28,722 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, ఇందుకై జిల్లా వ్యాప్తంగా 57 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, పరీక్షల నిర్వహణ విషయమై ఈ నెల 24న సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించామని, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధింపు, జిరాక్స్ కేంద్రాల మూసివేత, పరీక్షా కేంద్రాల వద్ద అత్యవసరమైన అన్ని సౌకర్యాలను, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేశామని, ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ సిఎస్కు వివరించారు. ఇంటర్ పరీక్షల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న పోలీస్ బందోబస్తుపై జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ, కాన్ఫిడెన్షియల్ మెటీరియల్, ప్రశ్నాపత్రాలు ఏర్పాటు చేసే చోట పోలీస్ భద్రతకు గార్డులను ఏర్పాటు చేయటం జరిగిందని, పరీక్షల సందర్భంగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తామని, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని, 144 సెక్షన్ను ఖచ్చితంగా అమలు చేస్తామని, పరీక్ష రోజున జిరాక్స్ కేంద్రాలను మూసివేసే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా అధికారులతో మాట్లాడుతూ, పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజ్లను తీసుకు వెళ్లకుండా తనిఖీను కట్టుదిట్టం చెయ్యాలని, అందరూ సమన్వయంతో పనిచేసి ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రత్యేకించి ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ప్రథమ చికిత్సతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఏర్పాటు చేయాలని, అన్ని పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించాలని, జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలని, ఎవరూ పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు తీసుకురాకుండా చూడాలని, త్రాగునీరు ఏర్పాటు చేయాలని, ఎవరైనా వినికిడి లోపం ఉన్నవారికి స్ట్రాకర్లను ఏర్పాటు చేయాలని, పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. సాధ్యమైనంత వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని, మార్చి 31 లోపు రెగ్యులరేషన్ చేసుకున్న వారికి 25% రిబేట్ ఇస్తున్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దస్రు నాయక్, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.